తెలంగాణ అంటే ఒక భావోద్వేగమని, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నో లోపభూయిష్టమైన నిర్ణయాలు జరిగాయని వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 9 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, సమైక్యాంధ్రలో ఉన్న నిర్బంధాలు ఇంకా కూడా వెంటాడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం సభకు గౌరవం కాదని, ఇప్పటికైనా ప్రతిపక్ష నేత సభకు వస్తారని అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు. ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు. ఇదే కాదు, ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసి బిడ్డలు జంపన్న వాగులో తలార స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. అలాంటి త్యాగాల పునాదులమే ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం, పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి, పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదు. భారత మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దేశంలో మచ్చలేని నాయకుడు పివి నరసింహారావు అని కొనియాడారు. రాజకీయాల్లో ఆయన మార్గదర్శకుడు అని అభిప్రాయపడ్డారు. పివి నరసింహారావును ప్రధాని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీని అని గుర్తు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే వదులుకొని పివి నరసింహారావుకు సోనియా గాంధీ ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. బీజేపీ దేశాన్ని ముక్కలు చేస్తే పివి సంస్కరణలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి అసలు ఎవరు ఊహించని విధంగా భూములు పంచడం, మళ్ళా ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థాయిగా మన 14 భాషలలో అనర్గళంగా మాట్లాడే మేధావి, భారత ప్రధానమంత్రిగా అలాగే దేశ విదేశాల్లో ఖ్యాతిగాంచిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో మరణించి ఈరోజు దేశం ఒక స్థాయి, ఆ రోజు ఏంటంటే దేశం ఆర్థికంగా మొత్తం దివాలా తీసి మన గోల్డ్ లోన్ తీసుకొచ్చే స్థాయి నుంచి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాన ఆర్థిక మంత్రిగా పెట్టుకొని ఎవరు ఊహించలే. ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టుకొని వారు చేసిన ఆర్థిక సంస్కరణలు, రిఫార్మ్స్, ఆ తర్వాత వారే స్వయంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉండడం నిజంగా ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉన్నదంటే అది పివి నరసింహారావు ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు మచ్చలేని నాయకునిగా ఉన్న ఆయనకు భారతరత్న రావడం, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లీడర్ ఆఫ్ ది హౌస్గా వారు కూడా హర్షం వ్యక్తం చేయడం, మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ నూతనంగా రాజకీయాల్లో ప్రవేశించే వారికి అందరూ కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకొని పనిచేయాలని మరొకసారి పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రివర్గం తప్పున అందరు కూడా శుభాకాంక్షలు. తెలుగు జాతి ఆణిముత్యం, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావును భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తాజాగా పివికి భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పివి నరసింహారావు
నరసింహారావుకు భారతరత్న దక్కడం హర్షణీయమని ఆనందం వ్యక్తం చేశారు. పీవీకి దక్కిన ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ డిమాండ్ను గౌరవించి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన పీవీ శత జయంతి వేడుకల్లో భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టు చేసిన ట్వీట్ను కేటీఆర్ ట్యాగ్ చేశారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్కు అండగా నిలిచిందని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు గులాబీ పార్టీ మద్దతు పలికిందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మీరిచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నాం, హామీలన్నీ నెరవేరిస్తే మీకే మంచి పేరు వస్తుందని పోచారం అన్నారు. సీఎంను మార్చేందుకు మాకు ఎవరి అనుమతి అక్కర్లేదు, బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, పోచారం స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక విషయం అన్నారు. అధ్యక్ష, అసత్యమైనటువంటి ఒక మాట వారు అన్నారు. బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని, ఇది ఖండిస్తున్నాను. మా ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు, దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించండి. వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు పెవికాల సంబంధం ఉంటే 4 బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం. తమరు అన్నారు సంబంధం బీజేపీ, ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి అవసరం సార్ అడగదాల్సి మేమే ఉండుంటాం కదా. నువ్వు 100 మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలో చేసుకుంటాం, కానీ ఇంకెవరు అనుమతి మాకు అవసరం లేదు సార్. అది తమ రిపోర్ట్ తెలియదు, కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్. మా శాసనసభ్యులే ఉన్నారు, మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాదు కూడా. ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరిని అడగాల సార్? మేమే 100 మంది ఉన్నాం కదా ఇక్కడ పోయిన ప్రభుత్వంలో. దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిలా చురుగ్గా లేదని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోవడం లేదని అనేలా గవర్నర్ తమిళిసై ప్రసంగం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తు చేసుకోవడం మంచిదే కానీ బీజేపీని విస్మరించారన్నారు. ఆ ప్రసంగంలో మన్మోహన్ సోనియాను గుర్తు చేసుకుని తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పేరును ప్రస్తావించలేదని తెలిపారు. ఇదంతా ప్రభుత్వ సంకుచిత స్వభావానికి నిదర్శనమని విమర్శించారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కాళోజీ గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది. అధ్యక్ష, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అది 2 నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది. అధ్యక్ష, నిజంగా ప్రభుత్వం కాళోజీ మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని, ప్రతిపక్షాల సలహాలను సూచనలను తీసుకుంటుందని, మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలన చేసే తీరుని, రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద, వాగ్దానాలు అమలుపరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాము. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరంద డివిజన్లో పెండింగ్ లో పనులకు సంబంధించి వివరాలను కార్పొరేటర్లు ఆయన సమర్పించారు. కేపీహెచ్పీ డివిజన్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించుకున్నామని కార్పొరేటర్లు అన్నారు. నియోజకవర్గంలో పలు సీసీ రోడ్లు, నీటి పైప్ లైన్లు, అనేక పార్కులు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పరుచుకున్నామని తెలిపారు. మరి కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి వినతి పత్రం సమర్పించామని కార్పొరేటర్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో వాహనదారుల భద్రత లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఐఆర్బీ సంస్థ రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో నిర్వహించారు. గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా గట్కేసర్ ట్రాఫిక్ సిఐ కృష్ణంరాజు పాల్గొన్నారు.
ఔటర్పై పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు టోల్ మేనేజర్ రతన్ సింగ్ తెలిపారు. ఔటర్పై వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డయల్లో 104449తో సమస్యలను అధిగమించామని వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. వాహనదారులు అతివేగం, జాగ్రత్త, మద్యపానం సేవించడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని సీఐ కృష్ణంరాజు అన్నారు. మద్యపానం సేవించి వాహనం నడిపే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు హెడ్ కర్నల్ గిరీశ్వర్, సుధీర్ కుమార్, మనోహర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణం మించిన వస్తువు కానీ ప్రాణాన్ని మించిన ఇంకొకటి కానీ ఏది లేదు కాబట్టి ఆ ప్రాణాన్ని సురక్షితంగా ఉంచుకొని రోజువారీ మన యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ మన యొక్క గమ్యస్థానానికి చక్కగా చేరాలి అంటే మనం కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎప్పుడైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో అప్పుడు మనం సురక్షితంగా మన యొక్క గమ్యస్థానానికి మనము చేరుతామో. మనతో పాటు ఎటువంటి వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టాము. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. ఒక వ్యక్తి యొక్క తప్పిదం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాలిలో గడిచిపోతున్నవి. ఇక్కడ రోడ్డు మీద ఎట్లుంటుందంటే మనం తప్పు చేస్తే మనకి ఇబ్బంది జరగదు, మనతో పాటు ఎదుటి వారికి ఇబ్బంది జరుగుతుంది. ఎంత కాన్షియస్గా ఉండాలంటే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పు చేస్తే మనకే ఇబ్బంది జరిగింది అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మనతో పాటు అమాయకులైన వాళ్ళు ఎంతోమంది యువత, ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా కాషనర్గా ఉండాలి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ 100% తెలుసుకొని పాటించినప్పుడు ప్రమాదరహితంగా ఫ్రీ ఇన్సిడెంట్గా ఉంటుంది. అందరూ సేఫ్గా గమ్యస్థానాన్ని చేరుతారు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి సంవత్సరము దగ్గర 1,40,000 దాకా రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నాం. ఇంత మరణం రేటు ఎక్కడ కూడా లేదు. ఏ ఇన్సిడెంట్ కూడా ప్రపంచంలో ఇంతవరకు మొదటి ప్రపంచ యుద్ధం కానీ, సెకండ్ ప్రపంచ యుద్ధం కానీ, రెండో వరల్డ్ వార్ కానీ, ఇంకా అనేక రకాలైన యుద్ధాలు జరిగినాయి. ఏ యుద్ధంలో కూడా 5 to 10,000 లేదా 20,000, 30,000 వరకే చనిపోవడం జరిగింది. అంతకంటే ఒక మహాప్రళయం లాంటిది ఇది. ఏ విపత్తు వచ్చినా కూడా, ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా, సునామీలు వచ్చినా కూడా ఇంతమంది ఎక్కడ చనిపోరు. ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది యువత, దేశానికి అవసరమైన దేశ భవిష్యత్తైన యువత చనిపోతుంది. కాబట్టి మనందరం కూడా అవగాహన కలిగి ఉండాలి రోడ్ యాక్సిడెంట్స్ మీద. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శ్రీ మోతి శోభన్ రెడ్డితో కలిసి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిటీని ప్రణాళికబద్ధంగా నిర్మించడంలో టౌన్ ప్లానింగ్ లో పనిచేసిన అధికారులు అందరూ కృషి చేయాలని డిప్యూటీ మేయర్ తెలిపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం 23-24 మార్చి తేదీల్లో అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ని నిర్వహించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి తెలిపారు. యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి వివరాలు తెలిపారు. మెరిట్ విద్యార్థులకు 5 కోట్లు, విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయి విద్యలో విజయం సాధించగల సామర్థ్యమున్న ప్రతిభ గల యువకుల కోసం విశ్వవిద్యాలయం వెతుకబోతుందన్నారు. ఈ నెల 22 మార్చి 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశ పరీక్ష భారతదేశంలోని అన్ని రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డు, ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులు, అంతర్జాతీయ విద్యార్థులు అర్హులన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సంస్కృతి, నైతికత కలిగిన సాధికారత గల యువతలకు ఉన్నత విద్యను అందించి సమర్థులైన విద్యార్థులను ప్రపంచానికి అందించడమే మా లక్ష్యమన్నారు. మార్చ్ 23rd, 24th MRU సెట్ అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి మార్చ్ 22nd వరకు అప్లై చేసుకోవచ్చు. మార్చ్ 24 అంటే మార్చ్ 2020లో మనకు స్టార్ట్ అయింది యూనివర్సిటీ. ఇప్పుడు ఎవ్రీ టైం కూడా మనకి స్కాలర్షిప్స్ కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానీ, లేకపోతే ప్లేస్మెంట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కరికులం డిజైన్ కానీ, లేటెస్ట్ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ, వీటన్నిటి కోసం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం 4 years ఆ విధంగా మా ప్రొఫెసర్స్ అందరూ డిజైన్ చేసి నేషనల్ వైడ్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఉన్న కరికులం కానీ, వాళ్ళ ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎంఓయూస్ ఎలా ఉన్నాయి, ఆ విధంగా మేము ట్రైనింగ్ చేసుకుంటూ ఇవాళ 2024 అడ్మిషన్స్కి మార్చ్ 23rd, 24th MRU సెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం అడ్మిషన్స్ ఫిల్ చేసి ఆగస్ట్ 1st అంతా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం. ఈసారి మొత్తం అన్ని గ్రూప్స్లో అంటే ఇంజనీరింగ్ కానీ, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, BBA కానీ, సైన్సెస్ కానీ, మనకు అన్ని ఇంజనీరింగ్ కానీ వీటన్నిటిలో కూడా MRU సెట్ ద్వారా, ప్లస్ ఒకవేళ మనకి ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఎంసెట్ ద్వారా కానీ, అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మెరిట్ ఎగ్జామినేషన్తో కానీ, విత్ స్కాలర్షిప్స్ కానీ, మెరిటోరియస్ స్టూడెంట్స్ కానీ, అదర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ కరికులం డిజైన్ చేసుకుంటూ, అందుకని ఎవ్రీ ఇయర్ 4th year కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ మెయిన్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో రాసుకోవచ్చు. మార్చ్ 22nd వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంట్లోనే కూడా రాసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసేది ఆన్లైన్లోనే, బట్ ఎగ్జామ్ రాసేది కూడా ఆన్లైన్లోనే. బట్ యూనివర్సిటీ విజిట్ చేస్తామంటే మాకు చాలా హ్యాపీ. ప్రొఫెసర్స్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఫెసిలిటీస్ కానీ అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది చూడొచ్చు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అసెస్ చేసుకొని టెస్ట్ రాస్తే వాళ్ళు కామన్ ఎంట్రన్స్ ద్వారా మేము చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మేము గైడెన్స్ కూడా ఇస్తాం. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిలో సతీష్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్, అహంకార అరవింద్ మాకొద్దు, అరవింద్ డౌన్ డౌన్, అరవింద్ కి హటావో, బీజేపీ బచావో అంటూ మెడలు, దండలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎంపీగా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అరవింద్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని కార్యకర్తలు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం ఎంతో బాధాకరంగా ఉందని చైర్పర్సన్ కొత్త హార్తిక గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళ అని అక్కస్తో చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతో ఇదంతా చేస్తున్నారని విమర్శించారు హార్తిక గౌడ్. కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్ గౌడ్ కలిసి అభివృద్ధిని అడ్డుకోవాలని తోటి కౌన్సిలర్కు డబ్బులు ఎరగా చూపి బీసీ మహిళ చైర్పర్సన్ గా ఉంటే తొలగించాలని చూస్తున్నారని అన్నారు. అదే ఒక్క అగ్రకుల వారు చైర్మన్ గా ఉంటే ఇలా జరిగేదాన్ని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక దుర్మార్గుడు, మేము ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఓడిపోయిండు 2018లో. కోమటిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏదో సాయం చేస్తాడని మేము అనుకుంటే ఇవాళ మా నోట్లో మన్ను పోసిండు. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధానం వల్లనే ఈడ ఈ పరిస్థితి వచ్చింది మాకు. ఈడ దొంగ చీకటి ఒకటయ్యారు. కబ్జాలు పెట్టిన పల్లె గోపాల్ టీఆర్ఎస్ వాడు 10 ఎకరాలు కబ్జా పెట్టిండు, వీడు ఒక 10 ఎకరాలు కబ్జా పెట్టిండు. పార్టీలకు సంబంధం లేదు, ఈడ బీసీలం కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క రోజైనా మీటింగ్ వచ్చిన మొక్కలు అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకటయ్యారు, అందరితో కబ్జా చేసే వాళ్ళతో ఒకటయ్యి ఏనాడన్నా అది ప్రతిపక్షాలు ఉన్నాడు. ప్రతిపక్షాలు నుండి ఎన్నడన్నా ఎవరికన్నా ఒక అధికారికంగా ఏదైనా కంప్లైంట్ ఇచ్చిండా? నేను అందరితో పోరాటం చేసిన కాబట్టి నా మీద అందరు కత్తులు ఈ రోజు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరానికి అయిపోలేదు, ఇంకా ముందటుంది చాలా. ఎమ్మెల్యే టికెట్ ఆయనకే కావాలి. ఎమ్మెల్యేగా ఎంత ఇబ్బంది పెట్టిన టికెట్ విషయంలో కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఆదిపట్ల పురపాలక సంఘం చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఏదైతే వారి పట్ల అవిశ్వాసం ప్రకటించిన 13 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని ఈరోజు మేము అవిశ్వాసం నెగ్గడం జరిగింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్, ఓబీసీ నాయకులు నిరసన తెలిపారు. జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ విదేశాలలో నరేంద్ర మోడీ భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలే గుర్తిస్తుందని ఓబీసీ నాయకులు అన్నారు. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎప్పుడూ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజకీయంగా గాని బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తారని కొనియాడారు. ప్రజల కోసం కృషి చేసే ప్రధానికి రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ముఖ్య నాయకులు సంజయ్ గనాటే, శరత్ సింగ్ ఠాకూర్, రవికుమార్, శంకరుల్లా తదితరులు పాల్గొన్నారు. శరలింగంపల్లిలో జలవనరుల విధ్వంసం కొనసాగుతోంది. గుల్మోహర్ కాలనీ, నేతాజీ నగర్లకు ఆనుకొని ఉన్న నీటి కుంటలోనూ కల్చేసి యథేచ్ఛగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. కళ్ల ముందే కబ్జా జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహానగరంలో ప్రజలకు నిత్యం ఉపయోగపడే నీటి కుంటలను కబ్జాదారులు క్రమంగా కనుమరుగు చేస్తున్నారు. డబ్బుల ఆశతో కనబడిన నీటి కుంటలోను ఖాళీ చేసే వాటిపై పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు కాస్ట్లకు కక్కుర్తిపడి అటువైపు వెళ్లడం లేదు. మరోవైపు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు పెట్టి చేతులు దులుపుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా వారికి అన్ని శాఖల అధికారులు సాగిలపడి సహకరిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కబ్జాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు తెలంగాణ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో పటంచెరు నియోజకవర్గంలో తమ బడ్లను తిప్పించుకొని ఎంఆర్ఓ భాస్కర్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటంచెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 85 బండ్ల నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ తిప్పితే డబ్బులు ఇస్తామని చెప్పడంతో బండ్లను తిప్పామని డ్రైవర్ల యూనియన్ నాయకులు తెలిపారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి 5 నెలలు అవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెక్క ఆడితే గాని డొక్క నిండదు, మేము
చాలా ఆర్థికంగా నష్టాల్లో ఉంటాం. అలాంటి మమ్మల్ని వేధించడం సరికాదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 2-3 రోజుల్లో మా డబ్బులు మాకు రాకుంటే మీ మీద తెలంగాణ యూనియన్ డ్రైవర్ల అందరం వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు. బండ్లు రిపేర్ వచ్చినా మళ్ళీ బండ్లు తెప్పించి అన్ని రకాల బండ్లు పెడితే మాకు ఇవాళ డబ్బులు ఇవ్వమంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు మాకు. అసలు మేము తిరిగి ఎంఆర్ఓ చుట్టూ తిరిగి మా చెప్పులు అరిగిపోయినా కానీ రూపాయి ఇస్తలేరు, రూపాయి చేస్తలేరు. ఆర్టీఓ నడుతూనేమో ఎంఆర్ఓని అడుగుమంటాడు, ఎంఆర్ఓ అడుగుతానేమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాడు, కలెక్టర్ అడగాలంటాడు, CCS వాళ్ళు ఆడికేజ్ పైసలు వస్తున్నాయి. అది రోజు వచ్చుడే ఉన్నాయి తప్ప ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చేది లేదు. మా బండ్లు ట్యాక్సులు అట్టు ఉన్నాయి, ఫైనాన్స్ మా బండ్లు తీసుకోపోయినా కానీ ఇంతవరకు మాకు డబ్బులు అయితే ఇవ్వలేరు. ఇక అయిపోయినాయి, రేపే ఇస్తున్నాం. ఇక వచ్చినప్పుడల్లా కూడా పిట్టకథ చెప్తాడు, ఇక అయిపోయింది ఇస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి, సిగ్నేచర్ అయిపోయింది అంటాడు, స్పీకర్ ఆన్ చేస్తాడు, మాట్లాడతాడు, డబ్బులు ఇస్తాడు. ఇంతవరకు మా డబ్బులు వేయలేదు. మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి వెహికల్స్ మా 85 వెహికల్స్ ఎలక్షన్ నిమిత్తం వాడుకున్నారు. అప్పటి నుండి ఎలక్షన్లు అయిపోయినా కానీ మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రతి వాయిదాలు పెడుతూ అదే జరుపుతూ ఉన్నారు. కానీ ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, మాకైతే డబ్బులు రావట్లేదు. ఎంఆర్ఓ గారు అడిగితే అదే సమాధానం చెప్తున్నారు, డబ్బులు వస్తాయి ఇస్తాము. ఎప్పుడు అడిగినా అదే మాట చెప్తున్నారు. ఎప్పుడు ఇచ్చినా అసలు ఇప్పటికీ 2 నెలలు గడిచిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానం లేదు. మాకు చాలా ఇంకా అన్ని వెహికల్స్ అందరం ఓనర్ కమ్ డ్రైవర్లవి మాకు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టిన మేము ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తాం. ఎంఆర్ఓ ఇట్టే సమస్యను ఎంఆర్ఓ గారు స్పందించకపోతే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటున్నారు. అయోధ్యలో శ్రీరాముడి దర్శన భాగ్యం కోసం ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో మూసాపేట్ డివిజన్లోని బీజేపీ నాయకులు రామభక్తులు ఉప్పల చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో అయోధ్య రామ్లల్లా దర్శనం కొరకు బయలుదేరారు. సందర్భంగా వారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కలిశారు. 5 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ జనవరి 22న నెరవేరిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. రామ్లల్లా దర్శనానికై ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అయోధ్య రాముడు దర్శనం కోసం వెళ్తున్న బీజేపీ నాయకులతో కలిసిన జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పిట్ల మనోహర్, సీనియర్ నాయకులు డాకయ్య, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ సాయి, బీజేపీ నాయకులు రామభక్తులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని జీనోమ్ ఫౌండేషన్ పేర్కొంది. హైదరాబాద్ జీనోమ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ ఎండీ కేపీసీ గాంధీ, డాక్టర్ సుమ, ప్రొఫెసర్ వి సంధ్య, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ వసుంధర పాల్గొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, జీవన శైలిలో జరుగుతున్న లైఫ్ స్టైల్ వంటివి రోజురోజుకు పెరుగుతూ సంతాన సమస్య పురుషుల్లో అధికమైందని తెలిపింది. గతంలో సంతాన సమస్యలు మహిళల్లో అధికంగా ఉండేదని, గత దశాబ్ద కాలంలో మహిళా పురుషులు ఇద్దరూ సమాన భాగం అయ్యారని పేర్కొంది. ఆరోగ్యకరమైన జంట ద్వారా విజయవంతమైన గర్భాధారణ సాధించడంలో స్త్రీ పురుష వైఫల్యం చెందుతున్నాయని, దేశంలో 1 మిలియన్ కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. జీవన శైలిలో వేగవంతమైన పరివర్తన వల్ల పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావానికి దారితీస్తుందన్నారు. వాళ్ళు సింపుల్గా ఆ మేల్ స్పెర్మటోజోవా టెస్ట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి ఇండివిజువల్ కూడా వచ్చి చేసుకోవచ్చు. ఇటువంటి టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వారు బోత్ డాక్టర్స్ చెప్పారు హైదరాబాద్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయని. వాళ్ళు సీక్రెట్గా కూడా వచ్చేసి చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా జెనెటిక్ డయాగ్నోసిస్ చేసుకుంటే బాగుంటుందని, దీనివల్ల ఆ ఫ్యామిలీస్ కానీ మొత్తం అంటే పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ జనరేషన్స్ కానీ బాగుంటాయని చెప్పేసి నాకు ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము. ఇటువంటి ఇన్ఫర్టిలిటీ దీంట్లో ఒకటే కాకుండాను వేరే ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్, తర్వాత ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనం కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాము. వీటన్నిటికీ కూడా జెనెటిక్గా దీనికి సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఈ సొల్యూషన్స్ అన్నిటికీ చేయడానికి ఎక్విప్మెంట్ తెప్పించుకుంటున్నాము, వర్క్ చేస్తున్నాము, రీసెర్చ్ చేస్తున్నాము. సైంటిస్ట్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. వేరే హాస్పిటల్స్ కూడా కొలాబరేషన్ పెట్టుకున్నాము, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఇవి చేయడానికి పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం, ప్లస్ డాక్టర్స్ ఇప్పుడు మన దగ్గర వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా అవేర్నెస్ కంప్లీట్గా ఉండి జెనెటిక్ టెస్టింగ్ చేస్తే హెల్ప్ చేయాల్సి అనుకున్నారు. కానీ చాలా మంది డాక్టర్స్ ఇంకా కూడా అవేర్నెస్ లేదు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. శివబాలకృష్ణను ఏసీబీకి ఇచ్చిన 8 రోజుల కస్టడీ పూర్తయిందని, బెయిల్ మంజూరు చేయాలని శివబాలకృష్ణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయవద్దని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటించింది. ఏసీబీ విచారణలో శివబాలకృష్ణ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. శివబాలకృష్ణ వద్ద 250 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు బినామీల పేర్లపై ఉన్నాయని అధికారులు గుర్తించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆయన వెనుక ఉన్న ఉన్నతాధికారులపై పాత్రపై
సైతం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన సోదరుడు నవీన్ అరెస్టుతో పాటు మరో 2 అరెస్టు అధికారులు రంగం సిద్ధం చేశారు. పనిచిన యాజమాని దుకాణానికే కన్నం వేసిన ఉద్యోగిని హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 14,50,000 నగదు, ఒక ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధి సుల్తాన్పుర ప్రాంతంలోని డాక్టర్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలోని క్యాష్ కౌంటర్ పగలగొట్టి దొంగతనం చేసినట్లు మీర్ చౌక్ పోలీసులకు యాజమాని అహ్మద్ హుస్సేన్ ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో దుకాణంలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన ఉద్యోగిపై యాజమాని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో సాంకేతిక సహాయంతో నిందితుడిని గుర్తించి జహీరాబాద్ చిరాగ్పల్లి ప్రాంతంలో నిందితుడిని మీర్ చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు డీసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన మీర్ చౌక్ పోలీసులను అదనపు డీసీపీ అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు.